నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. సో ఈ టైంలో మనకి ఖచ్చితంగా చాలా సర్వేలు మనం చూస్తూ ఉంటాం. సో ప్రజెంట్ చాణక్య స్ట్రాటజీస్ సర్వే వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. సర్వే ఎలా ఉంది ఏంటి అని కూడా. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి చాణక్య స్ట్రాటజీస్ అధినేత అయినటువంటి చాణక్య ముఖేష్ గారు రోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ స్ట్రాటజీ ఎలా చేశారు, ఏ అంశాలను వారిని దృష్టిలోకి తీసుకుని చేయడం జరిగిందని మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు అనగానే సర్వేలు అనేటువంటివి ప్రతి ఒక్కళ్ళ మైండ్లో స్ట్రైక్ అవుతుంది. ఎలా ఏంటి సర్వే వస్తుంది, ఏ పార్టీ వస్తుంది ఏంటి అని. సో మీరు ఇచ్చిన దాని ప్రకారం టీడీపీకి 115 అంటే 115 నుంచి 128 సీట్లు అని చెప్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి ఏమో 42 నుంచి 55. సో అలా అదర్స్ చూసుకున్నట్లయితే 4 నుంచి 7 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు మీరు. అంటే మీరు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ స్ట్రాటజీ, ఈ సర్వే అనేది మీరు తీసుకోవడం జరిగింది? యాక్చువల్లీ మేడం, నవంబర్ 30 తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్ 3 కౌంటింగ్, నవంబర్ 30 తర్వాత డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 28, అంటే ఆ 28 రోజుల స్పాన్ ఆఫ్ ది టైంలో మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలు అంటే 25 పార్లమెంట్ సెగ్మెంట్స్లో మనం డిఫరెంట్ పారామీటర్స్ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఓటర్స్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఏజ్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటాం. ఏజ్ ఫ్యాక్టర్స్తో పాటు మహిళలు, పురుషులను తీసుకుంటాం. మహిళల్లో ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారు అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు ఉన్నారు, అట్ ద సేమ్ టైం రైతు కూలీలు చేసుకునే వాళ్ళు ఉంటారు, చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. లేదా డిఫరెంట్ కేటగిరీస్లో మహిళలు ఉంటారు అండ్ పురుషులు కూడా వ్యాపారస్తులు ఉంటారు, అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉంటారు అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. డిఫరెంట్ కేటగిరీస్లో ఈ 11 అంశాలు ఏవైతే మనం తీసుకున్నామో ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం, అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అది ఏ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మీద ప్రభావం చూపెడుతుంది అనే అంశం ఒకటి తీసుకుంది. రెండోది, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే సంక్షేమ పథకాలు నవరత్నాల పేరుతోటి ఇస్తుందో ఆ నవరత్నాల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటి, అది ఎంతవరకు న్యూట్రల్ ఓటర్ని డామినేట్ చేస్తుంది అని ఒక అంశం తీసుకుంది. నెక్స్ట్, జీరో అభివృద్ధి సంక్షేమ పథకాలు సామాన్యుల ప్రభావం. ఇక్కడ మనం జీరో అభివృద్ధి అని ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అంటే, ఇచ్చాపురం నుంచి మొదలుకుంటే కుప్పం వరకు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో కామన్గా వినిపించిన ఒక పాయింట్ ఏంటంటే జీరో డెవలప్మెంట్. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం చెప్పండి అన్నప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తుందే కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు, అంటే జీరో డెవలప్మెంట్ అనే అంశం ఎప్పుడైతే తీసుకున్నామో ఇక్కడ జీరో అభివృద్ధి అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది. అండ్ సంక్షేమ పథకాలు ఒక సైడ్ జీరో అభివృద్ధి చూస్తున్నారా, లేదా బెనిఫిట్స్ ఇస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నారా, ఈ రెండింటి మీద ప్రజల అంటే నార్మల్ ఓటర్స్ మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది చూసుకోవడం జరిగింది. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2019 రెండు ప్రభుత్వాలు. 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది, 2014లో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది, 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడింది ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాలని ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. అంటే ఆ 2014లో ఏర్పడిన ప్రభుత్వం ఎలా ఉంది, 2019లో ఏర్పడిన ప్రభుత్వం ఎలా ఉంది, అండ్ 2014 అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చిన తర్వాత పరిణామాలు ఈ రెండు ప్రభుత్వాలని కంపేర్ చేసుకుంటున్నాయి. అండ్ ఇదే విషయంలో రాజధాని ఎఫెక్ట్ అనేది బాగా, అంటే ఇంతవరకు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అనేది అక్కడ ఉన్న నార్మల్ ఓటర్ కూడా చెప్తున్న ప్రక్రియ. దానివల్ల ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటున్నారు అక్కడ. నెక్స్ట్, చంద్రబాబు అరెస్ట్. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైతే తెలుగుదేశం అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ ఏదైతే 300 కోట్ల స్కామ్ విషయంలో చంద్రబాబుని అరెస్ట్ చేశారో, చంద్రబాబు అరెస్ట్ విధానం మీద అప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత వస్తున్నందున ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు అనేది ఎంతవరకు పరిణామాలు చూపిస్తుంది, అది ప్రజల నిర్ణయం ఏంటి అనేది ఒక ప్రక్రియ. తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఎందుకు గత కాంగ్రెస్ అన్నామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2004, 2009లో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రూల్ చేసింది. అండ్ 2014లో ఆంధ్రప్రదేశ్ రెండు పార్ట్లు విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి, అంటే వైఎస్ఆర్కి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ ప్రజలు ఏ రకంగా చేసుకుంటున్నారు. అండ్ వివిధ సామాజిక వర్గాలు వాటి మీద రాజకీయ పార్టీల ప్రభావం. అంటే ఇక్కడ సామాజిక వర్గాల అంశం ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే కమ్మ సామాజిక వర్గం అంటారు, కాపు సామాజిక వర్గం అంటారు. కమ్మ సామాజిక వర్గం టీడీపీ అంటారు, కాపు సామాజిక వర్గం జనసేన అంటారు. తర్వాత
రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ అంటారు, డిఫరెంట్ సామాజిక వర్గాల అంశం అనేది ఆంధ్రప్రదేశ్లో బాగా చూస్తుంటాం. ఈసారి ఈ సామాజిక వర్గాలు ఎటు సైడ్ టిల్ట్ అవుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఎటు టిల్ట్ అవుతుంది, మైనార్టీస్ ఎటు అవుతున్నాయి, బీసీలు ఎటు అవుతున్నాయి, కమ్మ సామాజిక వర్గం ఎటు టిల్ట్ అవుతుంది. అంటే సామాజిక వర్గాల మీద ఇప్పుడున్న రాజకీయ పార్టీల ప్రభావం ఏ మేరకు ఉంది అనేది ఒక అంశం తీసుకున్నాం. తర్వాత టీడీపీ జనసేన కూటమిలో ఏర్పాటు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు కాడికి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్ బహిరంగంగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఈసారి ఎన్నికల్లో ఇద్దరం కలిసే వస్తున్నాం అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించినాయి. అందరిలో కార్యకర్తల్లో కూడా కొంచెం బూస్టింగ్ వచ్చినట్టు అనిపించింది. అంటే అదేమన్నా ప్రభావం చూపిస్తుందా అంటే ఆ రెండు అంటే టీడీపీ జనసేన పార్టీల కూటమి ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఒక ప్రక్రియ. నెక్స్ట్ లోకల్ క్యాడర్ అంటే గ్రామస్థాయి నాయకత్వంపై ప్రభుత్వ ప్రతిపక్ష అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కావచ్చు అండ్ దాని మీద ప్రతిపక్ష పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభావం ఎంతవరకు ఉంది అంటే మనం ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు సర్వే చేస్తున్నప్పుడు గమనించిన విషయం ఏంటంటే కొంతమంది కొన్ని గ్రామాల్లో అక్కడ లోకల్ క్యాడర్ ఏం చెప్తున్నారంటే మేము ఏదన్నా ఎదురు మాట్లాడితే మా మీద అరెస్టులు చేయించడం అవి ఇవి డిఫరెంట్ ప్రక్రియలు అని చెప్పుకుంటూ వచ్చారు. అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే లోకల్ ఎమ్మెల్యే మీద లోకల్ క్యాడర్ అనేది నెగిటివ్ గా ఉంది. ఈ లోకల్ క్యాడర్ ఎప్పుడైతే ఈ లోకల్ ఎమ్మెల్యే మీద నెగిటివ్ గా ఉందో అది రేపు రాబోయే ఎన్నికల్లో పెద్ద పెను ప్రభావం చూపించింది. కాబట్టి ఇక్కడ లోకల్ క్యాడర్ మీద ప్రభుత్వ ప్రభావం అనేది చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ పెరిగిన ధరలు. ఇది 2019లో గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కరోనా తర్వాత ఆంధ్రప్రదేశ్లో ధరల పెరుగుదల అనేది కంటిన్యూ. కరెంటు బిల్లు చాలాసార్లు పెరిగిందంటూ అంటే నార్మల్ ఓటరు ఎలా ఫీల్ అవుతున్నాడు అంటే ధరల పెరుగుదల మీద నార్మల్ ఓటరు పాజిటివ్ ఉండా నెగిటివ్ ఉండా, ఒకవేళ పాజిటివ్ ఉంటే దేని రకంగా పాజిటివ్ ఉండు, నెగిటివ్ ఉంటే ఏ రకంగా నెగిటివ్ ఉండు, రేపు రాబోయే ఎన్నికల్లో ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఒక అంశం. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎన్నికల ముందు 2019 మేనిఫెస్టో ముందు పిఆర్సీ రద్దు ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఎంతవరకు చేశాడు అని ఈ 11 అంశాలని మనం ఈ సర్వేలో తీసుకోవడం జరిగింది. ఈ 11 అంశాలతో పాటు ఇంకా కొన్ని అంశాలను కూడా మనం ఇన్బిల్ట్ గా కేంద్రీకరించి సర్వే చేయడం జరిగింది. అక్కడ ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే ఇప్పుడు గత అంటే డిసెంబర్ 15 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రస్తుత గవర్నమెంట్ రూల్ చేస్తున్నాడో అభ్యర్థుల్ని మార్చే ప్రక్రియలో, ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులు మార్చలేదు కాబట్టి ఓడిపోయాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరుగుతుందంటే డిసెంబర్ 10 నుంచి 10-15 మధ్యలో సమయం నుంచి అభ్యర్థులు మార్చే ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా చేస్తున్నాడు. అయితే ఆ క్రమంలో మనం అప్పటికి రాయలసీమకి ఎంటర్ అయినాం. సో ఈ పాయింట్ మీద కూడా మనం క్వశ్చనింగ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరుగుతుంది అంటే ఈ పాయింట్ ని మనం క్వశ్చన్ చేసినప్పుడు అక్కడ నార్మల్ గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే లోకల్ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నప్పుడు అభ్యర్థులు మార్చుకుంటే సరిపోతుంది, కానీ వ్యతిరేకత ఉంది పార్టీ మీద కదా, ప్రభుత్వం మీద కదా, అభ్యర్థులు మార్చిన పెద్దగా ప్రభావం ఉండదు అనే అంశం అనేది కూడా తెర మీదకి వచ్చింది. అది మళ్ళీ మనం సంక్రాంతికి విడుదల చేసే దాంట్లో క్లియర్ గా దాని మీద ఆల్మోస్ట్ మీరు ఈ 11 పాయింట్స్ తీసుకున్నాను అన్నారు. 11 పాయింట్స్ ఇంకా కొన్ని ఉన్నాయని చెప్తున్నాను కదా, ఇంకా చాలా ఉన్నాయంటున్నారు. అంటే మొత్తానికి 11 కాకపోయినా పర్టికులర్ గా బేసిక్ గా మెయిన్ అయితే ఈ 11 పాయింట్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు మీరు వయసుల వారికి కూడా తీసుకున్నా ఉన్నారు. ఉద్యోగం చేసే వాళ్ళు, చేయని వాళ్ళు, అలాగే కూలి పనులకు వెళ్లే వాళ్ళ దగ్గర కూడా. సో ఆ లెక్కను చూసుకుంటే వయసుల వారీగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఎక్కువగా ఏ పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికా లేకపోతే ప్రతిపక్షం ఉన్నటువంటి పార్టీకి ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశం ఉన్నట్టు చూస్తే మేడం 18, 19, 20, 21, 22 అండ్ 23 ఈ వీళ్ళు కొత్త ఓటర్లు. అవును, అంటే ఇప్పటి వరకు వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకునే వాళ్ళు. ఈ ఓటర్లను మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మేల్ కానీ ఫిమేల్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇందులో ఆల్మోస్ట్ 60 to 65% ఓట్ షేర్ అనేది టీడీపీ వైపు ఉండింది. కొత్త ఓటర్లు ఏం అబ్జర్వ్ చేస్తున్నారంటే ఫాస్ట్ 5 years గత 5 సంవత్సరాల నుంచి అంటే వీళ్ళ సీనియర్స్ 23 నుంచి 28 సంవత్సరాల వాళ్ళు మా ముందు పీజీలు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఇంతవరకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ రాలేదు. డిగ్రీలు పీజీలు కంప్లీట్ చేసిన వాళ్ళు రేపు మా భవిష్యత్ ఏంటి అంటే మాకు ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది, మా ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఆల్రెడీ ఆలోచన స్టార్ట్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే 60 to 65% ఓటర్స్ క్లియర్గా ఈ రెండు పార్టీలని ప్రభుత్వాలని కంపేర్ చేసుకునే స్టేజ్లో ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా చాలా వాస్ట్ అయిపోయింది గమనిస్తుంది. సో వాళ్ళ ఆలోచన స్టార్ట్ అయింది. సోషల్ మీడియాలో కూడా ఫెయిల్యూర్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అనేది క్లియర్గా వైరల్ అవుతుంది.
ఆ క్రమంలో ఏంటంటే దే ఆర్ చూసింగ్ టీడీపీ పార్టీ. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ స్కిల్ సోర్స్ అనేది ఎక్కువ ఉండింది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ సోర్స్ తక్కువ ఉంది. మా సీనియర్స్ కూడా అన్ఎంప్లాయ్మెంట్స్లో ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే మార్పు అవసరం అనే అంశం అనేది అక్కడ మనకు గమనించడం జరిగింది. ఓకే. అండ్ 45 years ఎబో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఇందులో 60% ఆఫ్ ఉమెన్స్ వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు ఉన్నారు. ఓకే. ఎందుకంటే ఇక్కడ 45 సంవత్సరాలు నిండిన అంటే జగన్ ఇస్తున్న నవరత్నాల్లో బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఒకటి అమ్మఒడి, రెండవది 45 సంవత్సరాల నిండిన మహిళలకి ఇస్తున్న పెన్షన్. ఓకే. ఈ రెండు ఏమైతున్నాయంటే మహిళల్ని కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఓకే. అయితే ఇక్కడ అమ్మఒడి తీసుకుంటున్న మహిళలు ఒకవైపు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నప్పటికీ సంవత్సరానికి ఒక 1000 రూపాయలు కోత విధిస్తున్నాడు. అంటే నెలకు ఒక 1000 రూపాయలు, సంవత్సరానికి ఒక 1000 రూపాయలు కోత విధిస్తున్నాడు ఒక అంశము. దాంతో పాటు వీళ్ళది ఇంట్లో పీజీలు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్న ఎవరైతే ఉన్నారో యంగ్ జనరేషన్ వాళ్ళకు ఉద్యోగం లేకపోవడం వల్ల కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. ఓకే. అండ్ 45 సంవత్సరాలు నిండిన మహిళలకి పెన్షన్ ఏదైతే ఉందో అది ఆ మహిళల్లో కొంచెం ఏంటంటే న్యూట్రల్ ఓటర్ శాతాన్ని పెంచింది. వాళ్ళు కొంచెం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ బయటపడితే ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్స్కి, ప్రజెంట్ బయటపడితే ఇంకేమైనా అవుద్దాం అన్న భయంతో కూడా ఆన్సర్ చెప్పడానికి సుముఖంగా కనిపించలేదు. దానివల్ల ఏమవుతుందంటే ప్రస్తుతానికి ఈ 45 years ఎబో ఉన్న దాంట్లో 60% అటు ఉన్నప్పటికీ ఇది మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే.